హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షానిరాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ నేనైతే ఒక కమ్మనైన రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే కమ్మనైన నేతి సున్నుండలు. సో అంటేనే అది ఆంధ్ర స్పెషల్ అండి. ఆంధ్రాలో సున్నుండలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి తెలుసు. పూర్వకాలంలో ఏంటంటే అబ్బాయిలకి బాగా చేసి పెట్టేవాళ్ళు, బాగా నెయ్యి వేసి చేసి పెట్టేవాళ్ళు, మంచిగా బలం రావాలి, ఒళ్ళు రావాలి అనేసి. సో ఇప్పుడైతే చాలా అందరికి బిజీ లైఫ్స్ కదా, సో చాలా వరకు తగ్గించేశారు ఇంట్లో చేసుకోవడం, ఓన్లీ పండుగలకు మాత్రమే చేస్తున్నారు. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేయొచ్చు. అండ్ పండుగలకైతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారంటే అయిపోతుంది. సో కమ్మనైనా నేతి సున్నుండలు. సో ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చెప్పేస్తా. దానికి మనకు సున్నుండలు రెండు రకాలుగా చేసుకోవచ్చు. పొట్టు మినుపులతో చేస్తారు, పొట్టు లేని మినుపులతో కూడా చేస్తారు. సో రెండు కలర్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప టేస్ట్ వైజ్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ చాలా బాగుంటాయి. మనం దీన్ని బెల్లంతో కూడా చేయొచ్చు, చక్కెరతో కూడా చేయొచ్చు. కొంతమందికి అవి నచ్చుతాయి, కొంతమందికి ఇవి నచ్చుతాయి. బట్ నాకు ఎస్పెషల్లీ నాకు నచ్చేది అయితే చక్కెరతో నాకు నచ్చుతాయి. నేనైతే వాళ్ళ చక్కెరతో చేసే సున్నుండలు అయితే చూపించేస్తాను. ఒక స్టీల్ బాండీలో ఈ కప్పుతో నేను 2 కప్పుల మినుములు అయితే తీసుకున్నానండి. మనకు ఇక్కడ టైం ఎక్కువ పట్టేది అంటే ఓన్లీ వేయించడానికి మాత్రమే పడుతుంది. మనం ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. టైం లేదని చెప్పి త్వరగా వేయించుకుంటే టేస్ట్ కూడా అస్సలు బాగోదు. తర్వాత మనమే ఫీల్ అవ్వాలి సరిగా రాలేదని. సో చాలా చిన్న మంట, చూసారుగా, చాలా తక్కువ మంట మీద అయితే వేయించుకోవాలి. ఈజీగా ఒక 20 మినిట్స్ పడుతుంది మనం వేయించుకోవడానికి. మళ్ళీ ఉంటలు చుట్టుకోవడానికి పెద్ద టైం పట్టదు. సో చూసారు కదా, ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా, మినుముల్ని నేను వేయించాను బాగా, అంటే చిన్న మంట మీద వేయించాలి బాగా. ఇలా ఫైన్ పౌడర్, కొంతమంది ఫైన్ కాకుండా కొంచెం బరకగా కూడా పట్టుకుంటారు. అండ్ ఇందులో బియ్యం కూడా వేస్తారు, బట్ నాకు బియ్యం ఇష్టం ఉండదు కాబట్టి నేను జస్ట్ మినుములు మాత్రం ఫ్రై చేసి తెచ్చుకున్నా. సో ఫస్ట్ దీన్ని అయితే ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. మీరు చూసారు కదండి, ఈ కప్తోనే నేను 2 కప్పుల మినుములు తీసుకున్నాను. సో దానికి నేను షుగర్ ఎంత తీసుకున్నానంటే 1.5 కప్ షుగర్ తీసుకున్నాను. కొంచెం చక్కెర బాగా తినేవాళ్ళు అంటే 2కి 2 ఎగ్జాక్ట్గా తీసుకోండి, చాలా బాగుంటుంది. బట్ కొంచెం తక్కువ స్వీట్ కావాలనుకునే వాళ్ళు కొంచెం తగ్గించండి. సో నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నాను, 1.5 షుగర్ తీసుకున్నాను. సో 1.5 అంటే 2 మినుములు దీంట్లో వేసాను కాబట్టి 1.5 కప్పు ఇందులో వేసాను. సో ఫస్ట్ అయితే ఇది బాగా కలుపుకోవాలి. అండ్ యాలకలు కూడా నేను దీంట్లోనే వేసి మిక్సీ పట్టేసుకున్నాను, సపరేట్గా వేయకుండా. నెయ్యి, సో దీనికైతే నెయ్యి ఈజీగా ఒక 250 గ్రామ్స్ అయితే నెయ్యి పడుతుంది. ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి. సో దీన్ని కొంచెం కొంచెంగా వేసుకొని అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ కలిపాను కదా, సో ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి, మొత్తం కలిపేయకూడదు ఒకేసారి. చేసినవా ఆఫ్ చేయి, కొంచెం ముందు అంతే. ఎలా సో చూసారా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సున్నుండలు, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. అండ్ నెయ్యి వేసాం కదా, చాలా కమ్మగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. మీకు ఎలా వచ్చాయో నాకైతే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటే స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్.